ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, చదవబడిన వాక్యం మా హృదయాల్లో భద్రపరిచి మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. నా మాటలు శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. చాలామంది శ్రమల గుండా వెళుతున్నారు. ఆ శ్రమల నుంచి మనం ఏ రకంగా తట్టుకోవాలి, ఎలా నిలబడాలి అనే విషయాలు. ఎందుకంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం. కడవరి దినములలో ఉన్నాము గనుక ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి వచ్చే శ్రమల గురించి ధ్యానం చేయడం చాలా సంతోషం. ఆ శ్రమల గురించి మనం ఏం జరగబోతుంది రాబోయే కాలంలో అనేది ముందుగానే దేవుడు రాసి ఇందులో పెట్టారు. కాబట్టి పోయిన వారు మనం ధ్యానం చేసిన వాక్యాన్ని క్లుప్తంగా కొంచెం 2-3 నిమిషాలు చెప్పేస్తా. ఏం చెప్పాను పోయిన వారం అంటే, ప్రకటన గ్రంథం యొక్క ఇంట్రడక్షన్ చెప్పాను. అందులో 7 సంఘాల గురించి చెప్పాను. 7 సంఘాలలో స్ముర్ణ అనేటువంటి సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసాం. స్ముర్ణ యొక్క పట్టణ పరిస్థితుల గురించి చెప్పాను. తర్వాత స్ముర్ణ 7 సంఘాల్లో ఉండేటువంటి 5 లక్షణాల గురించి చెప్పాను. ఆ 5 లక్షణాల్లో మొదటిది దేవుని ప్రత్యక్షత, రెండవది చెప్పండి సంఘం యొక్క గొప్పతనము, మంచితనము, మూడవది సంఘంలో ఉన్నటువంటి లోపాలు, తప్పులు, నాలుగవది వార్నింగు, ఐదవది మరి రివార్డ్స్, దేవుడిచ్చేటువంటి ఫలితాలు. మంచి అయితే మంచి ఇస్తాడు, చెడ్డ అయితే చెడ్డ ఇస్తాడు. ఇవి నేను చెప్పాను. సో పోయిన వారము స్ముర్ణ సంఘంలో నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, తర్వాత నువ్వు ధనవంతుడివే, తాము యూదులు అని చెప్పుకొనొచ్చు, యూదుల వలన కాక యూదులు సాతాను సమాజం వలన కలుగు దోషణ కూడా నేను ఎరుగుదును, నీకు శ్రమలు కలుగుతాయి, భయపడకు అన్న వరకు ధ్యానం చేశాం. ఈవేళ 10వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో మీరు శోధింపకుండానట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఏమండో, కొందరిని మీకు, కొంతమందికి ఈ 10 దినములు మీకు శ్రమ కలుగును. అమ్మ, ఇక్కడ చాలా మందికి శ్రమలు కలుగుతాయి అని దేవుడు చెప్పిన. ఇది స్మరణ సంఘానికి ప్రవచనాత్మకంగా చెప్పబడిన ఈ ప్రవచనం క్రీస్తు శకంలో 326 బిఫోర్లో స్మరణ సంఘానికి కొంత శ్రమ కలిగింది. అంటే స్మరణ అంటే అన్ని సంఘాలకు కూడా శ్రమ వచ్చింది. శ్రమలు వస్తున్నాయి మనకి. శ్రమల కాలం ఒకటి ఉంది. శ్రమ లేనోడు ఎవరైనా ఉన్నారా? చిన్నోడికి చిన్న శ్రమ, పెద్దోడికి పెద్ద శ్రమ. ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంది. శ్రమల జీవితం కూడా మనం వెళుతున్నాం. ఈ శ్రమలలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, స్మరణ సంఘములో ఉన్నటువంటి ఆ సంఘానికి రాస్తూ మనకు కూడా ఇది ఎలా వర్తింపజేస్తుందంటే, మీలో చాలామందికి శ్రమలు వస్తాయి. ఏమంటే శ్రమలు ఎవరు పంపిస్తున్నారు? సార్ శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? అది తెలుసుకుందాం ఈవేళ. శ్రమలు పోయిన వారం చెప్పాను నేను. శ్రమలు ఎందుకు వస్తాయమ్మా? ఏం చెప్పాను పోయిన వారం? అని శ్రమలు ఎందుకు వస్తాయన్నా? మనల్ని పరీక్షించడానిక. శ్రమలు ఎందుకు వస్తాయంటే 4-5 విషయాలు చెప్తాను చూడండి. ఒకటే, శ్రమలు మనకు వచ్చేది మనం శ్రమల్లో నిలబడతామా పడిపోతామా అని దేవుడు తెలుసుకోవడానికి కాదు. ఆల్రెడీ దేవునికి తెలుసు. నువ్వు నిలబడతావో పడిపోతావో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. అందుకని దేవుడు తెలుసుకోవడానికి కాదు. మరి ఎందుకు సార్? నెంబర్ 1, నీవేంటో నీకు తెలుసుకోవడానికి. నీవు ఆ భయంకరమైన కష్టం వచ్చేసింది, దాంట్లోంచి పోరాడి బయటకు వచ్చేసావు అనుకో, శ్రమ అంటే ఏంటో నీకు బాగా అర్థమవుతుంది. మన చర్చికి ఒక సహోదరు వచ్చేవారు, సిస్టర్గా. ఆవిడ టీచర్ అమ్మగారు చాలా భక్తిగా ఉండేవారు.
ఈ ఆభరణాలు ఏముండే కాదు, ఇంట్లో టీవీ కూడా ఉండేది కదా ఆవిడకి. నేను అది చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఇవిడి ఏమాత్రం అటువంటి లగ్జరీస్ లైఫ్ కోసం ఆలోచించకుండా భక్తి మార్గంలో మా నాయన ఇలా చెప్పాడు. అలా పాస్టర్ గారు కాదు, ఆయన కొత్తగూడెంలో ఎంప్లాయ్, ఆయన ఇల్లందులో. కాబట్టి మా నాయనగారు ఎలా చెప్పారు, మమ్మల్ని కుటుంబ ప్రార్థన పెట్టారు. కాబట్టి మేము భక్తిగా ఉంటామని కనీసం అంత ఇంచుమించు 80,000 రూపాయలు అవి డ్రా చేసినా కూడా టీవీ ఉండేది కదా ఇంట్లో. ఆ హౌస్ నేనే ఓపెన్ చేశాను రాజమండ్రిలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆవిడ శ్రమల గుండా వెళ్ళింది. ఆవిడ అంత భక్తురాలకి శ్రమ వచ్చింది. ఎంత భయంకరమైన శ్రమ అంటే, ఆల్మోస్ట్ ఆల్ ఎవరూ సహాయం చేయలేనటువంటి కరోనా సమయంలో ఆవిడకి క్యాన్సర్ వచ్చింది, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆవిడ మేడం గారు, మనం ఎంత భక్తులమైనా, మనం ఎంత విశ్వాసులమైనా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మేడం గారు అంటే, నో, నేను వెళ్ళాను, ప్రార్థన చేసుకుంటాను. అలా కదండి, అయితే ఆపరేషన్ పడద్దని చెప్పారు. నేను చేయించుకున్నాను, నా దేవుడు నా స్వస్థపరుస్తాడని విశ్వాసంతో ఆవిడ ఉండిపోయింది. నెగ్లెక్ట్ చేసింది ఆవిడ. నెగ్లెక్ట్ అంటే విశ్వాసం, నేను నెగ్లెక్ట్ అని అనకూడదు, క్షమించను కాక విశ్వాసం ఆవిడకి విశ్వాసం. సరే, ఏమైందంటే కరోనాలో చర్చిలు మూసేసిన సమయంలో ఎవరూ చేయకుండానే ఆవిడ ఆ క్యాన్సర్ కంటే అది బర్స్ట్ అయిపోయింది. సీమీ పస చితికిపోయింది, వచ్చేస్తుంది. ఇది మొత్తం చితికిపోతే అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక కారు కూడా లేదు ఆవిడకి. ఆ టైంలో వెంటనే రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, క్యాన్సర్ హాస్పిటల్కి. అక్కడ మంచి డాక్టర్ ఉండి ఆ కరోనాలో ఆవిడకి వైద్యం చేశారు. చాలామందికి వైద్యం చేశారు, అందరూ బ్రతికారు నేను అంటలేదు. చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్స్కి వైద్యం చేశారు, అందరూ బ్రతకలేదు. కానీ ఆవిడ 1 సంవత్సరంన్నర భయంకరమైన శ్రమ అనుభవించారు. శ్రమ అనుభవించిన తర్వాత అది పూర్తిగా స్వస్థపడి, ఇప్పుడు ఆవిడ హెయిర్ లాస్ అయ్యారు, అన్నీ అయింది. మరలా ఇప్పుడు పూర్తిగా స్వస్థపడి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు. ఆవిడ ఏ విధమైనటువంటి మందులు వాడకుండా నార్మల్గా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆవిడని అడిగితే చెప్తారు, ఎలాగ అనుభవించారు మేడం గారు అని అంటే, నా దేవుడు శ్రమల నుంచి ఆవిడ బయటకు వచ్చేసింది కాబట్టి దేవుని గొప్పతనం గురించి, దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో, ఆ మహాశ్రమ నుంచి ఆవిడ బయటకు వచ్చారు. ఇది నేను మన కళ్ళ ముందు జరిగినటువంటి మేడం గారి గురించి చెప్పాను. ఏంటంటే ఆవిడ శ్రమానుభవంలో నుంచి వచ్చారు కాబట్టి. ఎందుకు శ్రమలు వస్తాయంటే మనం ఏంటో మనం తెలుసుకోవడానికి. ఈ శ్రమలో కూడా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను శ్రమను తట్టుకోగలిగాను. ఆ శ్రమలో దేవుని విడిచిపెట్టలేదు ఆవిడ. ఆ శ్రమలో దేవుడు నాకు ఎందుకు ఎలా చేశాడు, నేను ఎంత భక్తిగా ఉంటాను కదా, నేను చర్చికి వెళ్తాను కదా, నమ్మకంగా దశంభాగం ఇస్తాను కదా, నేను దైవజనులను ఎంతో మరి సంఘాన్ని ప్రేమిస్తాను కదా, నాకు ఎందుకు ఇట్లా జరిగిందని ఆవిడ అనలే. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచింది కనుక, ప్రార్థించింది కనుక దేవుడు పూర్తి స్వస్థత ఇచ్చాడు. ఆవిడ అద్భుతంగా ఇప్పటికి చక్కగా ఆరోగ్యవంతంగా జాబ్ చేసుకుంటున్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి యేసయ్య. శ్రమలు ఎందుకు వస్తాయంటే, మొట్టమొదట నువ్వేంటో నీకు తెలుసుకోవడానికి. శ్రమలోంచి బయటకు వచ్చాక ఇంత గండం నేను ఎలా తట్టుకున్నా నాకు తెలియట్లేదు, నేను ఎలా జయించండి, ఆ టైంలో నేను ఎలాగా ఆ పరీక్ష రాసాను నాకు తెలియదండి, ఆ టైంలో నేను ఎలాగ పోరాడానో నాకు అర్థం కావట్లేదు, ఆ టైంలో నేను ఇంత ఒంటరిగా లోన్లీలుగా ఉండిపోయాను, ఆ టైంలో దేవుడు నన్ను కాపాడకపోతే, ఆ టైంలో ఆ శ్రమలో నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత కొద్ది కాలం మీకు శ్రమ కలుగుతాయి. ఆ శ్రమ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మీకేంటో మీకు తెలుస్తాయి, పాఠాలు నేర్పుతాయి. శ్రమలు ఏం నేర్పుతాయి అంటే మనమేంటో మనకు తెలుస్తాయి, మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయి. ఎటువంటి శ్రమ అయినా సరే, చిన్న గొడవ రానివ్వండి, చిన్న కష్టం రానివ్వండి, చిన్న ఇష్యూ రాని, నాకు ఎన్ని ఇష్యూలు వస్తే అన్ని పాఠాలు నేర్చుకుంటాను నేను. ఓహో, ఇలా గొడవలు వస్తున్నాయా, ఇందులో ఏమి నేర్చుకోవాలని చూస్తుంటాను. ఇది ఒక ఎక్స్పీరియన్స్. నాకు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠంగా నాకు ఉండిపోద్ది. అందుకని దేవునికి స్తోత్రం చెప్తాం. శ్రమలు ఎందుకు చెప్పండి? నెంబర్ 1, నువ్వేంటో నువ్వు తెలుసుకోవడానికి. రెండవది, శ్రమలు ఏంటంటే నువ్వేంటో ఇతరులకు తెలియడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి శ్రమల గురించి తెలియడానికి, నువ్వు ఎలాంటి వాడో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అవేంటో తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది.
నువ్వెంత శ్రమల్లో నిలబడగలిగావు, యేసుని ఎంత హత్తుకున్నావు, నీ దేవుడిని ఎంత ప్రార్థన చేసుకున్నావు, వీళ్ళకి ఎంత శ్రమలు వచ్చినా భలే నిలబడుతున్నారే, వీళ్ళు దేవుడు గొప్పోడని చుట్టుపక్కలకి తెలియడానికి. ఉదాహరణకి బైబిల్లో చాలామందికి శ్రమలు వచ్చాయి. నేను ముందుకు వెళ్ళి కొద్ది చెప్తాను వాళ్ళ గురించి. ఇక మూడవది ఏంటంటే, నువ్వేంటో దేవుడికి తెలుసు, నువ్వు శ్రమలో నిలబడతావని కదా. శద్రకు మేషకు అబేద్నెగోలకి శ్రమ వస్తుందని దేవుడికి తెలీదా? తెలుసు. కాబట్టి అతను శ్రమల్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళ గురించి చుట్టుపక్కలకి వాళ్ళు ఎంత స్ట్రాంగో తెలిసింది కదా. ముందు ఎవరికి తెలిసింది? నీకు తెలిసింది. తర్వాత ఎవరికి తెలిసింది? చుట్టుపక్కల వాళ్ళు అందరికి తెలిసి ఎంత స్ట్రాంగ్ వెళ్ళాను. మూడోది ఎవరికి తెలుసా? సాతాను గాడికి తెలుస్తుంది. అబ్బో ఇతను చాలా స్ట్రాంగ్, ఇతను జోలికి వెళ్ళకూడదు. ఏదన్నా వచ్చిందా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి సిలివేసి చేస్తాడు నన్ను అని సాతాను బెదిరిపోవాలి. నేను చూసి అమ్మా అపవాది ఏం చేయాలి? మిమ్మల్ని చూసి పారిపోవాలా? శ్రమలు వస్తాయి మనకి, అపవాది మనల్ని బాధలు పెడతా ఉంటాడు. కాబట్టి మూడవది సాతానుకు తెలుస్తుంది. నాలుగవది ఏంటంటే, శ్రమల ద్వారా నువ్వు శ్రమల్లోకి వెళ్ళావంటే ఖచ్చితంగా నువ్వు బ్లెస్ అవుతున్నావని అర్థం, ఆశీర్వదించబడతావు. ఎవరైతే శ్రమల గుండా వెళుతున్నారో వాళ్ళని దేవుడు నలిపి ఒక సువర్ణంగా, శుద్ధ సువర్ణంగా మార్చేసి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. శ్రమలు వచ్చినాయంటే దేవుడు ఖచ్చితంగా కీడి వెనకాల మేలు దాచాడు. ఇన్ని కష్టాలు, ఇన్ని ఆటుపోట్లు కొంతమంది చెప్తారు. కనుక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావు అంటే దాని వెనకాల ఆశీర్వాదం ఉంటుంది. ఈవేళ గింజన్నం తిన్నావంటే రేపు పొద్దున్న పొలవ తినబోతున్నాను తప్పకుండా. ఈవేళ నీవు సరైన కష్టాలు కూడా అనుభవిస్తున్నావు అంటే శ్రమ వెనకాల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశీర్వదిస్తాడు. ప్రూఫ్ కోసం ఎందుకు ఇతను దీవించావు? ఎందుకు దేవుడు నేను పైనెట్టాడంటే అతడు శ్రమల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి. అలాంటి ఒక పరిపూర్ణత వచ్చినప్పుడు, ఒక అభిషేకం వచ్చినప్పుడు, శ్రమల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, అక్కడ శ్రమల గురించి రాస్తూ ఏమంటాడంటే, అతను బ్లెస్ అవ్వడానికే బ్లెస్ చేస్తాడు. అందుకని ఆ బ్లెస్సింగ్ కోసం చెప్తాడు. ఐదవదిగా ఇతరులకి మాదిరికరం, ఒక మోడల్గా ఉండిపోతారు. శద్రకు మేషకు అబేద్నెగోలు మనకు అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు మనకు మాదిరి ఉండిపోతారు. పలానా మనిషి జయించి వచ్చినప్పుడు, ఇందాక సిస్టర్ గారి గురించి, మేడం గారి గురించి చెప్పాను కదా. అలాగే చాలామంది, మన ఆశ మరి ఎంత భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగి, తర్వాత జోషి ప్రశాంత్ కాకినాడ భయంకరమైనటువంటి క్యాన్సర్ పేషెంట్, ఇలాంటి వాళ్ళు చాలామంది మనం చూసాం. అలాంటి ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళ సాక్ష్యాలు మనకు ఎలా ఉంటాయంటే మాదిరికరంగా ఉంటాయి. ఈ 5 విషయాలు అన్నమాట శ్రమలు అందుకు అనిపిస్తుంది. మరి శ్రమలు ఎవరు పంపుతారు సార్? అమ్మా శ్రమలు ఎవరు పంపుతారు? శ్రమలను ఎవరు పంపుతారండి? శ్రమలు ఎవరు పంపుతారు? దేవుడు పంపుతాడా? శ్రమలు ఎప్పుడు దేవుడు పంపడు. శ్రమలు దేవుడు పంపడు. ఎవరు పంపుతారు సార్? మరి శ్రమలు దేవుడు పంపుతాడా? ఏ మనిషికి దేవుడు శ్రమ పంపించడు, ఇది పక్కా. దేవుడు ప్రేమ కలిగినోడు. దేవుడు మనల్ని శ్రమ పెట్టడు, దేవుడు మనల్ని బాధ పెట్టడు, దేవుడు మనల్ని కష్టాలు పెట్టడు. నన్ను ఎన్ని కష్టాలు పెడతావో పెట్టిన ఆయన దేవుడు పెట్టడు కష్టాలు. మరి ఎవరు పెడతారు కష్టాలు? చదువు ఇక్కడ అదే. మరి ప్రకటన గ్రంథం 2:10 ఎందుకు చదివించాను? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. ఎవరు శ్రమల్లో వేయించున్నాడు? అపవాది. అమ్మ శ్రమలు తెప్పించేవాడు ఎవడు చెప్పండి? శ్రమలు తెప్పించేవాడు ఎవడండి? శ్రమలు పెట్టేవాడు ఎవడండి? అపవాది. అపవాది అంటే ఎవరు అర్థమవుతుందా అని మీకు ఏమన్నా అర్థమవుతుంది? అక్కడ ఒకటని వేసాడు. అపవాది అంటే ఎవరు? పుట్టినోట్లో ఒకటని వేసి ఏం రాశాడు అక్కడ? సాతాను. అపవాది మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? శ్రమలు పెట్టబోతున్నాడు. అపవాది మిమ్మల్ని ఏముంది అక్కడ? అపవాది మిమ్మలను చూడండి, అపవాది మీరు శోధింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. అపవాది మిమ్మల్ని ఎక్కడ వేయింతాడంటమ్మా? చెర అంటే చెరసాల, లేకపోతే శ్రమలు చెర, కష్టాలనే చెర, జైలు, ఎక్కడైనా వేయిస్తాడు అపవాది. అపవాది మనల్ని శ్రమలో వేసి పరీక్షించబోతున్నాడు. శ్రమలు దేవుడు రప్పించడండి. బైబిల్లో చూపించిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం.
శోధనలు సహించేవాడు ధన్యుడు. శోధనలు ఎవరి వల్ల వస్తాయమ్మా? చదవాలి మరి, అక్కడే ఉంది. 13వ వచనం. దేవుడు ఎవరిని కీడు విషయమై శోధింపనేరడు. అండర్లైన్, ఆయన ఎవరిని శోధింపడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, రోగాల్లో, వ్యాధుల్లో, అప్పుల్లో, గొడవల్లో ఇరుక్కుపోతే ఏమనకూడదట? నేను దేవుని వలన శోధింపబడుతున్నానని అనకూడదు. ఎందుకంటే దేవుడు శోధించే దేవుడు కాదు, శోధనలో నుంచి తప్పించే దేవుడే. దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుడు ఎవరిని శోధింపడండి, ఎవరిని బాధ పెట్టడు, ఎవరిని కష్టపెట్టడు, ఆయన ఎవరిని నిష్ఠూర పెట్టడు. కాబట్టి శోధనలు వచ్చేస్తున్నాయండి నాకు, నేను దేవుడిని నమ్ముకున్న కాడి నుంచి వచ్చేస్తున్నాయండి అని అనకండి. దేవుడు ఎవరిని శోధించడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కనుక నిన్ను శోధించేది ఎవరు? సాతాను శోధిస్తాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా? చర్చికి వెళ్ళిపోతున్నావా? చిన్న గొడవ పెడతానే, ఏదో గొడవ. మనం చర్చికి క్రమంగా వద్దాం అనుకుంటాం, చిన్న పొల్ల పెడతాడు. ఎవరు పెడతారు? ఆ చిన్న గొడవకి ఈ కుటుంబం లేదా ఈ మనిషి దేవునికి ఏమైపోతారండి? దూరం అయిపోతారు. ఆ శ్రమల్లో నిలబడాలి. నీవు చర్చికి వెళ్ళిపోతావా? నువ్వు మోకరించి ఇవాళ కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటావు అనుకో, సాతాను ఏం చేస్తాడు? ఆవేళ మీ ఆయన వచ్చి నేను ఎన్నో మాటలు అంటూ ఉంటాడు. తలుపు తీయలేని తెలీదా అంటాడు. రోజు మామూలుగా తీసుకునేవాడు. ఈవేళ వచ్చామంటాడు, నేను వచ్చినప్పుడు కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని తెలీదా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడ తిరుగుతూ? ఏమని వాడు కదా రోజు ఇవ్వాలంటున్నాడు. ఎందుకని? ప్రార్థన పెట్టుకుందాం అన్నావు నువ్వు. అందుకని సాతాను ఎవరిలో దూరుతాడు? అపవాది మనల్ని శోధిస్తాడు. నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోతానమ్మా, ఏ వారం మా అన్నమ్మా. చూడండి, ఏ వారం మా అన్న వాళ్ళు ఈవేళ కొంతమంది మానేశారు. కారణం ఏంటి? సాతాను గడు ఏం చేశాడు? పొల్లెట్టేసాడు. అప్పుడే పొల్లలెట్టేస్తాడు వాడు. సాతాను దూరిపోయి ఏం చేస్తాడంటే అంటూ ఉంటాడు. ఇంకేమంటాడని నేను చెప్తే బాగోదు. కనుక దేవుని యొక్క వాక్యం వింటున్న మనం, శోధించేవాడు ఎవరు చెప్పండి? శ్రమలు పంపించేది ఎవరు? సాతాను మిమ్మలను శ్రమలు పంపించబోతున్నాడు కనుక మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. పెట్టేది దేవుడు కాదు, సాతాను. నువ్వెన్ని శ్రమలైనా పెట్టుకో. మనం ఒక మాట అంటాం, ప్రాణం పోయినా, అమ్మా ఏమంటామండి? ప్రాణం పోయినా సరే నేను ఆ పంచి అని అంటాను. చూడండి, ప్రాణం పోయినా సరే ఆ మనిషి గుమ్మం తొక్కనంటారు. పోనీ అలాగైతే అంటారు మీరు. ప్రాణం పోయినా సరే ఆ మనిషితో నేను ఎప్పుడు, అది యేసుప్రభుతో మాట అన్నారు, ప్రాణం పోయినా నేను యేసుప్రభుని వదిలిపెట్టను అంటారా? నా ప్రాణం తీసేసినా సరే నేను చచ్చిమా అన్నా, ఇది నా సంఘం, ఇది నా దేవుడు, నా భక్తి. నా ప్రాణం తీసినా సరే తెల్లరగట్లేసి ప్రార్థన చేయడం మా అన్న, నువ్వెన్నా చెయ్యి, ఎంత శ్రమ అయినా పెట్టు. అది శ్రమ అంటే. ప్రాణం పోయినా సరే అపవాది మనల్ని ఏం చేస్తాడండి? అపవాది శోధనలు నాకెదురొచ్చిన, అపవాది శోధనలు శ్రమలు నాకెదురొచ్చిన, నేనెలా బ్రతుకుచున్నానయ్యా, ఆశ్రయమైన నేనెలా బ్రతుకుచున్నానయ్యా, ఒక క్షణమైన నన్ను నేనేమవుదును. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందని నేను చెప్పేది. శ్రమలు ఎవరు పంపుతారు? సాతాను. ఎందుకు పంపుతాడు? మనల్ని శోధించడానికి. దేవుడు ఎందుకు? నువ్వు శోధించాడు, నేను నిలబడతావా పడిపోతావా? యేసుప్రభునే శోధించాడు లేదా? 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎట్టుకుంటే 40 రోజులు అయిపోయాక యేసుప్రభు వారు సాతాను వెళ్ళి యేసుప్రభుని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. నువ్వు దూకే, నువ్వు తినే, ఇలా.
మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు, సాతానుగాడు శోధిస్తాడు. కానీ వాడు తలచేత కొట్టబడింది, వాడికి పవర్ లేదు. మనల్ని సార్ సాతానుగాడికి ఎందుకంత పవర్ ఇచ్చాడు సార్? పవర్ ఏం లేదు వాడికి, ఆ తోకతో ఆడుతున్నాడు. ఎప్పటికైనా వాడి కొర్రలు, వాడికి టైం పెట్టాడు దేవుడు. నీ టైంలో నీ ముక్కుకి గాలం వేసి లాగి నిన్ను సంకిళ్ళతో బిగించి అగ్నిగుండంలో వేసేస్తానన్నాడు. ఆడు నేను ఒక్కడనే వెళ్ళడం నాకు ఇష్టం లేక, ఆ బాధ నేను తట్టుకోలేక మనల్ని అందరినీ లాగేయాలని చూస్తున్నాడు. బైబిల్లో క్లియర్గా ఉంది, ప్రకటన గ్రంథం అంతా శ్రమలు. అందుకే ప్రకటన గ్రంథం మొదలు పెట్టాను. ఇప్పుడు శ్రమలు వచ్చేస్తున్నాయి, క్రైస్తవ సంఘానికి శ్రమలు. భారతదేశంలో కూడా త్వరలో శ్రమలు రాబోతున్నాయి. కారణం వచ్చేసినాయి ఆల్రెడీ, ఇంకా ఎక్కువ పోతున్నాయి. వీధుల్లో సువార్త చెప్పడానికి లేదు ఇప్పుడు శ్రమలు. ఒకప్పుడు భారతదేశం శ్రమలు పెట్టే దేశాల్లో, ప్రపంచంలో 230 దేశాలు ఉన్నాయనుకుంటే, శ్రమలు పెట్టే దేశాల లిస్టు రాశారు. నెంబర్ 1 స్థానంలో ఇరాన్, ఇరాకులు ఉంటాయి. అలాంటి స్థానాల్లో క్యాడర్ ఇచ్చారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరెవరు పెడతారు. మన భారతదేశం 20లో ఎక్కడో ఉండేది. మొన్న 2019లోనో 20లోనో 10వ స్థానానికి వచ్చేసింది. సౌదీ అరేబియా లేదంట. సౌదీ అరేబియాలో బైబిల్ చదవని వారు చూతి కాల్ చేస్తారు. అక్కడ అంత శ్రమ పెడతలేదంట క్రైస్తుల్ని. ఇక్కడ దుబాయ్లో, అరబ్ కంట్రీస్లో పెట్టేవారంటే అక్కడ పెట్టట్లేదు. ఎక్కడ పెడుతున్నారంటే భారతదేశం 10వ స్థానానికి. ఇప్పుడు ఈ 2024కి వస్తే 5వ స్థానానికి వచ్చేద్దేమో, అంత బాధలు పెట్టేస్తున్నారు. ఇంకెక్కువ ఇప్పుడు మణిపూర్లో చంపేశారు కదా. శ్రమలో క్రైస్తవ సంఘానికి, నేను మీ వ్యక్తిగత శ్రమల గురించి చెప్పట్లేదు, సంఘానికి అందరికీ వచ్చే శ్రమలు. చర్చిలు పెట్టినవారు రేపు పొద్దుటి నుంచి తగలబెట్టేస్తారు. మనం మీకు కొన్ని చెప్పాను, రేషన్ కార్డులో అయ్యి చెప్పాను, మళ్ళీ చెప్పనే, అది రికార్డ్ అయిపోయింది కాబట్టి తర్వాత ఏం తిరిగాను. కనుక ఇప్పుడు ఏంటంటే చర్చిలు తగలబెట్టేశారు, మొన్న అక్కడ హింసించారు, చంపేశారు. యేసుని నమ్ముకున్న వారికి శ్రమలు వస్తుంటాయి బాబు. శ్రమ దినాన్న మనం ఏం చేయాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా మన విశ్వాసం ఎలా ఉండాలండి? స్ట్రాంగ్గా నిలబడాలి. అది మన విశ్వాసం. ఏం చేయాలంటే, శ్రమలు ఎందుకు వస్తాయంటే, మన విశ్వాసాన్ని పరీక్షించుతున్నప్పుడు ఆ పరీక్షకు నిలిచినదైతే మనకు మెప్పు, ఘనత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి శుద్ధ సువర్ణంగా మారిపోతాం. శ్రమ ఎందుకు? శోధించబడడానికి. శోధించబడిన తర్వాత ఏమవుద్ది? అమ్మ, బంగారాన్ని కాల్చితే ఏమవుతుంది? మంచి బంగారం వస్తుంది, మంచితో చెడ్డతో తేలిపోద్ది. అలాగే నీకు శ్రమ వస్తే ఏమంటాం మనకు సామెత ఉందండి, ఏమంటామండి? దెబ్బ తగిలితే కానీ నొప్పి తెలియదట. ఆ నొప్పి తెలియాలంటే నీకేం తగలాలా? అది. కనుక శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నొప్పి ఏంటో మనకు తెలిసినప్పుడు, ఆ నొప్పి ఏంటో మనం ఇతరులకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా నీకు నొప్పి వచ్చినప్పుడు, ఆ శ్రమల గుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే, ఆ నొప్పి గురించి చెప్తారు. ఇదిగో కాన్పు సమయంలో కొద్దిసేపు ఓర్చుకో, కొద్దికాలం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నొప్పి తగిలితే కానీ, ఆ దెబ్బ తగిలితే కానీ నొప్పి తెలియదు. కనుక శ్రమలు అనేవి ఎందుకంటే, మనం శోధించబడిన తర్వాత సువర్ణంగా మారడానికి, సువర్ణం అయిపోయిన తర్వాత ఆ శ్రమల్లో నిలబడితే మన గిఫ్ట్స్, బహుమానాలు దేవుడు ఇవ్వడానికి. అదే ఈ 10వ వచనంలో రాశాడు. అపవాది శోధిస్తాడు మొదట. ఎక్కడ వేయించాడంట మనల్ని? ఆయన్ని చెరలో వేయించి ఏపేస్తాడంట అపవాది. యోబు గారు ఆ దేశంలో భక్తిగా ఉంటున్నాడంట. మీకు తెలుసు కదా యోబు గారమ్మ, భక్తిగా ఉంటున్నాడంట. భక్తిగా ఉంటున్నాడని దేవుడు 100 ఎకరాల పొలం, నాకు తెలియదు కానీ మీకు ఎలా తెలుసని మీరు అప్పుడు ఉన్నారు, నేను ఊహించి చెప్తున్నాను అంతే. 100 కాకపోతే 500 ఎకరాలు ఉందో నాకు తెలియదు, లేదు 1000 ఎకరాలు ఉందేమో, నాకు ఎందుకు తెలుస్తుంది. ఆ ఊర్లో అంత భూషాం లేడన్నారు. ఆ దేశంలో, ఊజు దేశంలో 10 మంది పిల్లలు, 7,000 గొర్రెలు, ఎన్ని వేల ఒంట్లు? 3,000 ఒంట్లు. గాడిదలు ఎన్ని? 500. ఎడ్లు ఎన్ని? 500. ఇవన్నీ ఉన్నాయి. 500 ఎడ్లు అంటే మేపడానికి ఎంతమంది కావాలి? కనీసం 2కి ఒకడ మేపినా 300, 250 మంది. గాడిదలు మేపేవాడు, గొర్రెలు కాసేవాడు, మేకలు కాసేవాడు, అమ్మగారు కొండి పెట్టేవాడు, ఇవన్నీ ఉండేయండి. ఇంత ధనవంతుడికి భక్తి చాలా ముఖ్యం. రోజు పొద్దుట లేచిపోయి ప్రార్థన చేసేసుకునేవాడు, రోజు దేవుణ్ణి నమ్ముకునేవాడు. విశ్వాసం. నువ్వెంత దేవుణ్ణి నమ్ముతున్నావు, ఇంత భక్తిగా ఉంటున్నావని శ్రమ ఎవరు పెట్టారు? దేవుడు పరలోకంలో మీటింగ్ పెట్టుకున్నాడంట. ఆ మీటింగ్ కాడికి సాతాను వెళ్ళిందంట. సాతానా, ఎక్కడి నుంచి వచ్చావు? భూలోకం నుంచి. మరి భూలోకంలో మరి నా యొక్క
ఆ కుమారుడు యోబు ఉన్నాడో నీకు తెలుసా? తెలుసు. ఎంత భక్తిపరుడో తెలుసా? ఎంత మంచోడో తెలుసా? ఎంత విశ్వాసో తెలుసా? చచ్చి మానడు. అలాగా అసలు ప్రార్థన మాందో, ఎంత నమ్మకమో నేనంటే, ఎంత విశ్వాసమో అని దేవుడు సాతాను దగ్గర చెప్పినప్పుడు సాతాను అన్నాడంట, సర్లేమా నువ్వు అన్ని ఇచ్చావు కదా అందుకు మానలే. ఏం తక్కువ? కార్లు ఇచ్చావు, బిల్డింగ్. అప్పుడు ఒంటి ఒక బెంచ్ కారుతో సమానం అంట, ఒక ఒంటి. అలాంటివి 500 బెంచ్ కార్లు ఉన్నాయి ఆయనకి. వాక్యం ఏమంటే 3000 బెంచ్ కార్లు లాంటితో సమానం. అంత డబ్బు ఉన్నవాడు, ఎంత డబ్బు ఇచ్చేసావు, అంత ఇచ్చావు, పొలం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, భక్తి చేయకపోతే ఏం చేస్తాడన్నావు. నేను తీసేస్తాను. తీసే మా వాడు మానడు, మంచోడు, ముత్యం లాంటాడు, బంగారం, వజ్రం అంటాం కదా, మంచి కరెక్ట్ అంటాం కదా, అలాగే చెప్పాడు. దేవుడు అంత సాక్ష్యం ఇచ్చా కిందకు వచ్చేసింది. పొలాలు తీసేసింది, ఒంటెలు తీసేసింది, గొర్రెలు తీసేసింది. ఎవరు తీసారమ్మా? అపవాది. ఎవరండి శోధించేది? ఎవరు చెప్పండి? శ్రమలు రప్పించేది ఎవరు చెప్పండి? అపవాదే. మొత్తం ఆస్తి అంతా తీసేసింది ఒక్క దినంలో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమలకు వస్తున్నాయి కనుక అపవాది మిమ్మల్ని శోధింపబోతున్నాడు, మిమ్మల్ని చెరలో వేయించబోతున్నాడు కనుక అపవాది మిమ్మల్ని ఏముంది అక్కడ? అపవాది మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్మల్ని కొందరిలో మిమ్మల్ని చెరలో వేయింపబోతున్నాడండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, శ్రమల్లో స్మరణా సంఘం ఎలా తట్టుకుందో అలాగ తట్టుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ఎవరైతే జయిస్తారో, నమ్మకంగా ఉంటారో, రెండో మరణం లేదు, మోక్షమన్నావు, జీవకిరీటం ఇస్తానన్నావు, అటువంటి ఆశీర్వాదం సంఘానికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.